హలో గైస్, వెల్కమ్ టు హరన్ టాక్స్. లాంగ్ లెగ్స్ హాలీవుడ్ మూవీ రివ్యూ. ఈ మంత్ 12th మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు నేను. తర్వాత చూస్తే రివ్యూస్, రేటింగ్స్ చాలా బాగా వచ్చినాయి. సరే ఒకసారి ట్రై చేద్దామని ఈ మూవీ చూశాను. మూవీ ఎలా ఉందంటే, మూవీ చూస్తున్నంతసేపు ఏంట్రా ఈ మూవీ ఇంకా అవ్వట్లేదేంట్రా అన్న ఫీలింగ్ వస్తుంది మూవీ. అంటే అంత స్లోగా ఉంది ఈ మూవీ స్టోరీ 90sలో జరుగుతూ ఉంటుంది. అమెరికాలోని ఓర్గన్ అనే స్టేట్లో మిస్టరీ సూసైడ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆడపిల్ల ఉన్న ఫ్యామిలీలోనే ఈ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఫాదర్ వైఫ్ని, డాటర్ని చంపేసి తను సూసైడ్ చేసుకుంటాడు. ఇలా కొన్ని ఫ్యామిలీస్లో జరుగుద్ది. లీ హర్కర్ అనే FBI ఏజెంట్ ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేసింది అనేది మూవీ స్టోరీ. మిస్టరీ సాల్వ్ అయిందా లేదా అనేది నాకు సరిగ్గా అర్థం కాలేదు. క్లైమాక్స్ అలా ఉంది. మరి మూవీ పూర్తిగా బాగోలేదని కూడా చెప్పలేమండి. స్టోరీ బాగుంది, కొన్ని సీన్స్లో కెమెరా వర్క్ బాగుంది, అక్కడక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ మూవీ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. అస్సలు ఇంట్రెస్టింగ్ అనిపించదు. థ్రిల్లింగ్ అనిపించే సీన్స్ కానీ, పెద్దగా భయపెట్టే సీన్స్ కానీ అసలు ఏమీ ఉండవు. అంతేకాకుండా దేనికి సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు. ఏజెంట్ లీ హర్కర్ ఎప్పుడు చూసినా ఒక డిప్రెస్డ్ పర్సన్లా ఉంటుంది. అసలు తన అలా ఎందుకు ఉందనే దానికి సరైన సమాధానం ఉండదు. మూవీలో ఏం జరిగినా ఓహో ఎందుకు ఇలా జరిగి ఉంటుందిలే అని మీరు ఊహించుకుంటే సాటిస్ఫై అవుతారు. అలా కాకుండా లాజిక్స్ గురించి ఆలోచించారంటే మాత్రం చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అసలు లాంగ్ లెగ్స్ అనే అతను ఎవరు, ఎందుకు అలా చేస్తున్నాడు? ఆడపిల్లల బొమ్మలు ఉంటాయి, అసలు ఆ బొమ్మల పర్పస్ ఏంటి? స్టీల్ బాల్స్లో ఏవో ఉంటాయి, వాటి పర్పస్ ఏంటి? ఇలా చాలా వాటికి సరైన ఎక్స్ప్లెనేషన్ ఉండదు. మూవీ మొత్తం చూసిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే కానీ తెలియలేదు లాంగ్ లెగ్స్ అనే రోల్లో చేసింది నికోలస్ కేజ్ అని. ఫేస్ మొత్తం వైట్ కలర్లో మేకప్ వేసేసి జోకర్లా చూపించారు. నేను షాక్ అయ్యా, ఇతనా ఈ రోల్ చేసింది అని. మూవీలో లీడ్ రోల్ చేసిన అమ్మాయి పేరు మేకా మున్రో. తనకు తప్ప స్క్రీన్ టైం ఎక్కువ ఎవరికీ లేదు. డైరెక్టర్ ఓజ్ పెర్కిన్స్కి ఇది 4వ మూవీ. 4 కూడా హారర్ మూవీసే. మూవీకి రివ్యూస్, రేటింగ్స్ అయితే బాగా వచ్చినాయి. రొటెన్ టమాటాస్లో 86%, IMDbలో 7.3. నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదు, టైం వేస్ట్ అని కూడా అనిపించింది. అది లాంగ్ లెగ్స్ మూవీ రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ మూవీ మీరు చూస్తుంటే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. తర్వాత వీడియోలో కలుద్దాం.